రిలీజ్ అయిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూలో ఒక నటుడికి ఎప్పుడు కూడా సంతృప్తి అనేది ఉండదు. ఏదో ఒకటి జగత్ బాబు గారిలాగో లేదా ఇంకోలాగా అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంటుంది తప్ప ఒక సంతృప్తి అనేది ఎప్పటికీ రాదని చెప్పి అన్నారు. బట్ ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్? సరే సంతృప్తి ఉండదు, బట్ అట్లీస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది ఒక యాక్టర్కి. అంతేగా కోర్టులో ఆ క్యారెక్టర్ దానికి వచ్చిన అప్లాజ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంది. ఓకే, ఈ క్యారెక్టర్ చేశాను, నేను మెప్పించాను. ఈ విషయం వీళ్ళకి ఇంతవరకు తెలియదు ఎందుకు అనే బాధ ఉండేది చూసారా. ఓకే, తెలిసింది కదా, అమ్మయ్య, ఓకే. ఇంకా శివాజీ విలన్గా కూడా చేయగలడు అనే ఒక సిగ్నల్ అయితే వెళ్ళింది కదా మార్కెట్లోకి. సో అప్పుడు ఆ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఓకే, నేను చేయగలను అనేది గుర్తించారు వీళ్ళందరూ. సో మీ దృష్టిలో ఫుల్ఫిల్మెంట్ అంటే జనాలు గుర్తించడం అంతేనండి. ఓకే. అంతేగాని నటుడికి వాడికి దాహం దగ్గర పోయేవరికి మంచంలో ఉన్నా కూడా ఇలా ఏదన్నా ఒక క్యారెక్టర్ చేస్తే బాగుండి, మంచంలో ఉన్నప్పుడు పాత్ర ఏదన్నా ఇలాంటివన్నీ వస్తుంటాయి ఆర్టిస్టులకి. ఓకే, ఫైన్ సార్. ఎందుకంటే మిమ్మల్ని అన్ని రకాల పాత్రలు చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే ఇది 2.0 అంటే మీరు ఒప్పుకోరు, బట్ స్టిల్ ఆ శివాజీ 2.0 అనేది అయితే చూస్తున్నామో చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే ఇలాంటి ఆర్టిస్టులను కదా మనం ఎప్పుడో పరభాషా నటులను తెచ్చుకొని ఎందుకు అనవసరంగా మన సొంత భాషలో ఉన్న నటులతో అద్భుతమైన పాత్రలు చేయించుకోవచ్చు కదా. ఇక్కడ డామినేట్ నాకు మొదటి నుంచి ఇది నాకు పర్సనల్గా నాకు తెలుసండి. సినిమా అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఒక టీము ఒక కథని